ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. 3 ఏళ్లలో ఐబొమ్మ రవి దాదాపు 13 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. విలాసాలు, జల్సాలు, 5 స్టార్ హోటళ్లలో బస చేయడానికి 10 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. రవి అకౌంట్లో ఉన్న మరో 3 కోట్ల నగదును అధికారులు ఫ్రీజ్ చేశారు. అంతేకాదు స్నేహితుల నుంచి సర్టిఫికేట్లు చోరీ చేసినట్లు తేల్చారు. ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ ఐడీలతో రవి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు ఇమ్మడి రవి దొంగిలించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ప్రహ్లాద్ వెల్లెల పేరిట పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ను రవి తీసుకున్నాడు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి గతంలో పోలీసులకు చెప్పాడు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను పిలిపించి కస్టడీలో ఉన్న రవి ఎదుటే విచారించారు. ఈ మంది రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పాడు. తన పేరుతో రవి పాన్ కార్డ్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ కు గురయ్యాడు. రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ పైన ఆ ట్రాన్సాక్షన్స్ ని ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల్లో లావాదేవీలు, డొమైన్ కొనుగోలు, ఐపీ మాస్క్, సర్వర్లపై ఆరా తీశారు. త్వరలోనే పైరసీ రాకెట్ లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. రవి కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం చెంచులగూడ జైలుకు రవిని తరలించారు.